జైపీ మండి ఇదంతా చూస్తుంటే ఈ రోజు మరి ఆగస్టు 21వ తారీఖు మేము రాష్ట్ర వ్యాప్తం కాదు భారత్ బంద్ చెయ్యాలని అనుకుంటాం. ఎందుకంటే ఎస్సీ అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని విడతీయాల్సిన అవసరం ఏముంది ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కుట్రలు పన్నుతున్నారు. ఇది దారుణంగా గత ప్రభుత్వము ఏవైతే ఎస్సీ పథకాలు ఉన్నాయో రద్దు చేశారు. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎస్సీలో కొంచెం ఆశ కలుగుతుందేమో అనగానే నరికేశారు. ఏకంగా అన్నదమ్ములుగా ఉన్నది విడతీసి విభజించి పాలించాలని ఇదంతా కుట్ర. ఇప్పుడు ఎస్సీలని పథకాలు క్యాన్సిల్ చేయడమా, అన్నదమ్ములుగా ఉన్న మాలల్ని మాదిగల్ని విడగొట్టడమా అన్నది కాదు. ఇది దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఎందుకు అంటే ఈరోజు మేము దేవుడిగా పూజిస్తున్న అంబేద్కర్ గారు ఇంకా కొద్ది రోజుల తర్వాత మట్టుమాయం చేయడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. అంబేద్కర్ గారు పేరు మర్చిపోయేలా చేస్తారని ఒక కుట్ర సెంట్రల్, ఇది ఏది కాదు బీజేపీ చేస్తున్న కుట్ర. ఇది నిజంగా బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీ వాళ్ళకు మళ్ళీ సీట్ ఇచ్చి మేము కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాము, కానీ ఇంత అన్యాయం చేశారు మా ఎస్సీలు. ఇది ఒక్క ఎస్సీ మాల మాదిగా రెండే కాదు, ఇందులో మొత్తం 59 60 కులాలు ఉన్నాయి. అందరికీ కూడా అన్యాయం జరిగింది. మరి దీని గురించి మనకు మల్లెల వెంకట్రావు గారు కానీ 20 సంవత్సరాలు వాళ్ళు పోరాడుతున్నారు. అలాగే జగజీవన్ రావు గారు కానీ వేణు గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఈరోజు మేము జైపీ భారత్ పార్టీ మా జడ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము కూడా దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినాము. మేము మాల మాదిగలు కాదు, అందరూ కలిసి మన పోరాటం చేస్తే తర్వాత మనకి అంబేద్కర్ గారు ఒక బుక్ని మనకు ఒక బైబిల్ ఖురాన్ లాగా ఏదైతే ఇచ్చారో రాజ్యాంగాన్ని, అది కంప్లీట్గా మార్చేసి ఒక బీజేపీ వాళ్ళు వాళ్ళ హిందూయిజంగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మా కులాలన్నింటినీ మాయం చేయాలని ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర ఎట్టి పరిస్థితులు జరగనివ్వము. ఈరోజు శాంతియుతంగా భారత్ బంద్ చేస్తున్నాము. సెకండ్ భారత్ బంద్ మాత్రం ఇంత కామ్గా మాత్రం ఉండదు, చాలా ఉధృతంగా చేస్తామని మేము మాత్రం తెలియజేస్తున్నాము.